ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సో ఆర్టీ క్యాంప్ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కోసం 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ కింద 50,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి, తర్వాత మనకి 12 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ ఇచ్చే విధంగా ఒక జాబ్ రిక్రూట్మెంట్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ యొక్క జాబ్కి వచ్చేసి మనకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ డ్యూరింగ్ 6 month ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు 50,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. 6 month ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 12 lakhs ఫర్ యానం అయితే శాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి July 24 మంత్ వరకు అయితే మనకి హైరింగ్స్ అయితే స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఇన్ ఆఫీస్ పూణే లొకేషన్లో వర్క్ చేయాలి. సో ఈ ఆర్టీ క్యాంప్ వాళ్ళే మీకు 6 month పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది, తర్వాత 12 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం జాబ్ వస్తుంది. జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, MySQL, ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీ రెజ్యూమ్లో ఇటువంటి స్కిల్స్ ఉంటే కనుక ఈజీగా మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దెన్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే స్టూడెంట్స్ CSC తర్వాత మనకి CE వాళ్ళు IT బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే కంపెనీకి సంబంధించిన 15 to 30 days బిజినెస్ డేస్లో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి జూమ్ ద్వారా స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. స్టూడెంట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గిటాబ్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అవైలబుల్ టు జాయిన్ ఆఫీస్ ఇన్ జూలై మంత్ ఎండింగ్ వరకు మీరు జాబ్లో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ పాపులర్ మోడర్న్ ప్యాకేజ్ మేనేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. రియాక్ట్ స్టేట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అదర్ కొన్ని నాలెడ్జెస్ ఉంటాయి. సో స్కిల్స్ ఏంది, జాబ్ రూల్ ఏంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి ఆర్టీ క్యాంప్ సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అనమాట. ఈ కంపెనీలో మనకి రియాక్ట్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఇన్ పూణే ఆఫీస్ నుండి. 6 lakhs నుండి 12 lakhs ఫర్ యానం వరకు అయితే మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. రియాక్ట్ డెవలపర్ అనే రోల్ కోసం ఈ యొక్క కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీకు వచ్చేసి వర్డ్ప్రెస్, Node.js ఆర్ పైథాన్ బేస్డ్ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఆ వెబ్సైట్లో మీరు చూడవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. మీ దగ్గర వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ MySQL, ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర ఏం నాలెడ్జ్ ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ దాంట్లోనే డీటెయిల్స్ మీకు మెన్షన్ చేసి పెడతాను. క్వాలిఫికేషన్, స్టూడెంట్ ఎలిజిబిలిటీ అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.